చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనం అనుకున్నాం లాస్ట్ టైం, ఇక్కడ ఒకటి ఫీడింగ్ పైప్ ఉంటుంది, 2 బ్రీదింగ్ పైప్ ఉంటుంది. ముందు ఉండేదేమో బ్రీదింగ్ పైప్, వెనకాతలు ఉండేదేమో ఫీడింగ్ పైప్, ఇలా ఉంటాయి. సో ఇది దిస్ ఈజ్ యువర్ బ్రీదింగ్ పైప్, ట్రేకియా, దిస్ వన్, అండ్ దాని వెనకాల ఈజ్ అ ఫీడింగ్ పైప్. యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ ఆల్సో, రైట్? సో ఈ మనం ఉండేటువంటి ఆ ఫీడింగ్ చేసినప్పుడు పిల్లలు వాళ్ళు రొమ్ము పాలు తాగుతారు, దే సక్, నోట్లోకి వస్తాయి, ఆ స్వాలో చేసిన పాలు ఇట్ గోస్ ఇన్ టు ద స్టమక్. సో స్టమక్లో ఉంటే పర్లేదు, కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఈజ్ సివియర్ రిఫ్లక్స్ వచ్చి అది మళ్ళీ ఫుడ్ పైప్ ద్వారాగా పైకి వచ్చి దగ్గు వస్తుందని అర్థం ఏంటంటే అది చోక్ అవుతుంది. చాలా 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 సీరియస్గా పరిగణించాలి. ఆ రిఫ్లక్స్ ఆర్ గర్డ్ ఆర్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ వలన పాలు పైకి వచ్చి పొలమారటం, టస్కా లగాతా అంటారు, లేకపోతే పొలమారటం, లేకపోతే చోక్ అవ్వడం, అలా వచ్చినప్పుడు దగ్గు వచ్చిందంటే దట్ మీన్స్ ప్రతిసారి పాలు వచ్చి అవి ఊపిరితిత్తులోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కొక్కసారి ఎక్కువ పాలు వెళ్తే చాలా ప్రమాదం, చాలా డేంజర్, లైఫ్ రిస్క్. సో చాలా ముఖ్యంగా గమనించాలి. పాలు ఇచ్చిన ప్రతిసారి దగ్గు వస్తుంటే మీరు కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళాలి, మీ డాక్టర్కి వివరించాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ దీన్ని మ్యానక్విన్ అంటాం, ఒకవేళ పడుకున్నప్పుడే నోట్లో పాలుండి పిల్లలు దగ్గుతూ ఉంటే వెంటనే ఎత్తుకుని పైకి తీసుకోండి. ఓకే, వెంటనే ఎత్తుకుని పైకి తీసుకోండి. వీలైనంత వరకు కూడా నోట్లో ఆల్రెడీ బయటకు వచ్చేస్తే సరే, లేకపోతే నోరుని ఏదైనా సెక్రీషన్స్ ఉన్నాయి మనకు కనపడుతున్నాయి, అడ్డపడుతున్నాయి అనుకుంటే మీకు వేలుతో అందిని అన్నట్టు తీయండి, లేకపోతే ఇమ్మీడియట్గా టేక్ ద బేబీ అప్. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ పాయింట్ ఈస్ విచ్ పొజిషన్ ఈస్ గుడ్. ఏ పొజిషన్ ఈస్ గుడ్? ఈజ్ ఇట్ ద రైట్ లాటరల్ ఆర్ ద లెఫ్ట్ లాటరల్? గుర్తుపెట్టుకోండి, మన స్టమక్ ఎందుకైనా దేనికైనా పాయింట్ అర్థం కావాలి. లెఫ్ట్ లాటరల్ బెటర్, ఎందుకంటే గ్రేటర్ కర్వేచర్ ఆఫ్ ద స్టమక్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ తిరిగితేనే బెటర్, లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ఇస్ బెటర్. అండ్ నిజంగా చోక్ అయితే, 4th పాయింట్, లాస్ట్ పాయింట్, చోక్ అయితే మటుకు చేసే పద్ధతి ఇది, బేబీని రివర్స్ చేసి పడుకోబెట్టాలి. యూ హోల్డ్ ద థింగ్ అండ్ దెన్ యూ గివ్ బ్యాక్ బ్లోస్, ఇలా బ్యాక్. ఇఫ్ యు ఆర్ అ రైట్ హ్యాండర్, దిస్ వే యూ గివ్ బ్యాక్ బ్లోస్. You hold it like this, hold the baby, hold the shoulder, make sure the baby doesn't fall, and you give back blows. అంటే ఏదైనా అడ్డుపడిన మిల్క్ కానీ ఇంకొకటి కానీ సాలిడ్ వస్తువు అయితే బాగా పనిచేస్తుంది. మిల్క్ ఈజ్ అ లిటిల్ బిట్ డిఫరెంట్. మిల్క్ అయితే నిజంగా ఆల్మోస్ట్ సిక్ అయి సీరియస్ అయితే దే జస్ట్ మిల్క్ గోస్ ఇన్ సైడ్. నిజంగా ఎక్కువ మిల్క్ అయితే చాలా సీరియస్ అవుతుంది. సో బట్ అదర్వైజ్ చోకింగ్కి ఫర్ స్మాల్ బేబీస్ దిస్ ఇస్ వాట్ యూ డూ. దీస్ ఆర్ కాల్డ్ బ్యాక్ బ్లోస్ అంటావు. యూ కెన్ గివ్ బ్యాక్ బ్లోస్. చెస్ట్ థ్రస్ట్ చంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇవ్వకూడదు. యూ షుడ్ ఓన్లీ గివ్ బ్యాక్ బ్లోస్. దీస్ ఆర్ కాల్డ్ బ్యాక్ బ్లోస్. యూ కెన్ గివ్ ఇట్. బట్ చోకింగ్ ఆ విధంగా చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసింది చోకింగ్ ఆన్ సాలిడ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం వాట్ యు డూ బ్యాక్ బ్లోస్ ఇస్ చోకింగ్ ఆన్ సాలిడ్ ఆబ్జెక్ట్స్. బట్ అదర్వైజ్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీ బేబీకి మళ్ళీ చెప్తున్నాను, మీ బేబీకి పాలు తాగిన ప్రతిసారి కానీ పాలు తాగిన తర్వాత కొంతసేపటికి కానీ వెంటనే దగ్గు వస్తే అప్రమత్తంగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఏం కారణమై ఉంటుందో తెలుసుకోవాలి.